ఈవిడని అంటే దీనికే విద్యారణ్యుల వారు దుర్నిరూప స్వరూప వాణి రూపావా అని చెప్పారు. దుర్నిరూప స్వరూప, ఆవిడ యొక్క వాస్తవికమైనటువంటి తాత్వికమైనటువంటి రూపము శబ్దములతో వర్ణింపలేనటువంటిది అని. ఇదేమిటి అని అంటే, ఇది పరమాత్మతత్వం ఏదైతే ఉపనిషత్తులలో వర్ణిస్తారో అదే. కానీ ఆ తత్వం మనకి వెంటనే అర్థం బోధపడదు. కాబట్టి మనం మొదట ఇలా విగ్రహ రూపంలో అమ్మవారిని మనం చూసుకుంటూ ధ్యాన శ్లోకాల ద్వారా అమ్మవారిని మనం ధ్యానించుకుంటూ నెమ్మదిగా ఆ నిర్గుణ పరతత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం రకరకాల పద్ధతుల ద్వారా. దానిలో ఒకటి సోస్మితాం పద్ధతి ఏంటంటే, సోహమస్మి అనేటటువంటి ఒకానొక ఉపాసన కూడా ఉన్నది. కానీ సోస్మితాం అంటే, సోస్మితాం అనే శబ్దానికి ఒక అర్థం ఏమిటంటే చిరునవ్వు అని అంటాం. చిరునవ్వుతో ఉన్నటువంటి స్వరూపము అమ్మవారికి ఇక్కడ చూసినా సరే శారదా అమ్మవారికి చిరుమందహాసం ఉంటుంది. అది చూడంగానే మనకు మనస్సులో ఉన్నటువంటి చాలా బాధలు కూడా తొలగిపోతాయి అన్నమాట. సా ఈషత్ ఉద్గతం హాసః తేన సహితాం అంటే చిన్నగా వెలిగినటువంటి ఒకానొక నవ్వుతో కలిగి ఉన్నటువంటి స్వరూపము అని. ఇంకొకటి చూస్తే సహ అస్మి సోస్మి అని, సోహమస్మి అని మనకి ఉపనిషత్తులలో మనకి ఆ పరబ్రహ్మయే నేను అంటే అహం బ్రహ్మాస్మి అని మామూలుగా మనం ఏదైతే వింటూ ఉంటామో మహావాక్యాలలో, ఇంకొక వర్షన్ ఏమిటి అంటే సోస్మి అనేటటువంటిది. ఇంకా సోహమస్మి సహ అహమస్మి తత్ పరం బ్రహ్మ అహమస్మి, నేనే ఆ పరబ్రహ్మను అనేటటువంటిది. ఇది బ్రహ్మ విద్య. కాబట్టి ఆవిడ ఏంటది ఈ లోకమంతా కూడా ఉన్నటువంటి పరబ్రహ్మనే నేను అనేటటువంటి తత్వమే ఆ అమ్మవారు అన్నమాట. ఆవిడ ఎలా ఉందిట, హిరణ్య ప్రాకారాం. హిరణ్యము అనంటే ఏంటి అని అంటే, హిరణ్య ప్రాకార అంటే ప్రహరీ గోడ. ఆ ప్రహరీ గోడ దేనితో నిర్మింపబడిందిట అంటే హిరణ్యము చేత, అంటే బంగారముతో నిర్మింపబడినటువంటి ప్రాకారము మధ్యలో ఈ అమ్మవారు ఉంటారట. ఇది వస్తుగత్యా ఏమిటి అని అంటే, మనకి లలితా సహస్రనామంలో జ్వాలామాలినికాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా అని. ఇందాక మనం హిరణ్యవర్ణం అని చెప్పుకున్నప్పుడు, హిరణ్యవర్ణ అంటే కేవలము బంగారు వన్నె కలిగినటువంటిది అని అర్థం కాదు, తేజోస్వరూపము, అగ్నివలే తేజోస్వరూపమైనటువంటిది అని చెప్పుకున్నాం. అలా దాంతో ఇప్పుడు కనుక మనం రిలేట్ చేసుకోగలిగితే, జ్వాలామాలిని అనేటటువంటి దేవత అగ్నిస్వరూపమైనటువంటి అగ్ని ప్రాకారాన్ని కట్టినది. దాని మధ్యలో ప్రాకార మధ్యగా, ఆ అగ్ని ప్రాకారము మధ్యలో ఉన్నటువంటి స్వరూపిణి ఆ దేవత. అంటే ఏమిటి అనంటే, ఇక్కడ ఒకానొక ఆవరణ అంటే పరంబ్రహ్మ తత్వము, అంటే ఆ తల్లి యొక్క తత్వాన్ని తెలుసుకోవటం అనేది అంత సులభం కాదు. ఎందుకు అనంటే, మాయామయం ఇదం జగత్, ఇదంతా కూడా జగత్తంతా అజ్ఞానంతో ఆవృతమైపోయి నిబిడీకృతమైపోయి ఉంటుంది. మనకు అలాగే ఈశావాస్యోపనిషత్తులో కూడా హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపీహితం ముఖం తత్వం పూషన్నపావృణు అని ఉంటుందన్నమాట ఒక మంత్రం. అంటే ఈ పరంబ్రహ్మ తత్వము హిరణ్మయేన పాత్రేణ పిహితం అంటే ఒకానొక బంగారపు మూతతో మూయబడినదిట. అందుకని హే పూషన్ అపావృణు, ఓ సూర్యభగవానుడా, ఆ పాత్ర, ఏ బంగారమయమైన పాత్ర ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి అడ్డంకిగా ఉన్నదో దాన్ని నువ్వు తొలగించు అని చెప్పని అక్కడ మనం వేడుకుంటూ ఉంటాం.